నాన్న కథ చెప్పవా? రేయాన్ష్, ఒక రాజు స్టోరీ చెప్తా. రాజు అంటే ఏ రాజు తెలుసా? గాడిద ఫేస్ వచ్చిన రాజు. గాడిద ఫేస్ వచ్చిన రాజు అంటే ఆశ్చర్యంగా లేదా? బాగుంది. మరి ఆ గాడిద ఫేస్ ఆ రాజుకి ఎట్లా వచ్చింది అనేది తెలుసుకుందామా? వీటిని మనం జానపద కథలు అంటారు అన్నట్టు. ఓకేనా? రియల్గా కాదు, అంటే ఇది ఫోక్ స్టోరీస్ అంటారు వీటిని. ఇమాజినరీ. ఇందులో మాయలు, మర్మాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, మ్యాజిక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సరే, అలాంటి కథ మా చిన్నప్పుడు చందమామ పుస్తకాలలో, మిగతా బాలమిత్ర అనే పుస్తకాలలో ఇలాంటి కథలు వస్తూ ఉండేవి అన్నట్టు. ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయి స్టోరీస్, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆల్వేస్. ఓకే, మరి కథ విందామా? పూర్వం ఒకానొకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య ఒక గొప్ప యుద్ధం జరిగిందట. యుద్ధం జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక చిత్రమైన చక్రం ఆకాశంలో నుంచి వచ్చి భూమి మీద పడిపోయింది. ఆ వెంటనే ఆ భూమిలో నుంచి ఒక దేవత, ఒక రాక్షసుడు కూడా చక్రంతో పాటు భూలోకంలో పడ్డారు. ఇద్దరు గొడవ పెట్టుకుంటారు పైన. ఒక దేవత ఉన్న ఒక రాక్షసుడు ఇద్దరు పైనుంచి డబేలుమని భూలోకంలో పడిపోయినరట. ఎట్లా పడిపోయినరు అంటే వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ ఎడ్జ్కి వచ్చేసిండ్రు. ఆ ఎడ్జ్ నుంచే భూలోకంలో పడ్డారు. ఎట్లా అనేది మనకు తెలియదు. మొత్తానికైతే వాళ్ళు ఇద్దరు పడ్డారు. వాళ్ళిద్దరూ ఆ చక్రం, ఈ చక్రం నాది, ఏం మాట్లాడుతున్నావు, ఈ చక్రం నాది అని పోరాడుకుంటూ ఆ దేశపు రాజు వద్దకు పోయి విన్నవించుకున్నారు. ఎక్కడైతే ప్లేస్లో పడ్డారో ఆ ప్లేస్లో రాజు దగ్గరికి వెళ్ళిందట వీళ్ళు. రాజా, ఇది నా వద్ద నుంచి దొంగలించుకుపోబోతున్నది ఒక రాక్షసి అని దేవత చెప్పింది. కాదు, ఇది నాదే, నా వద్ద నుంచే ఈమె దొంగలించబోతున్నది అని రాక్షసి చెప్పింది. రాజు ఆ చక్రాన్ని చేతిలో తీసుకొని అటు ఇటు పరిశీలించి చూశాడు. పేరు కానీ ఆనవాళ్ళు కానీ కనిపించలేదు. అసలు దాని మీద ఏమైనా రాసుందా, ఈ చక్రం ఎవరిది? మరి రాజు అంటే తీర్పు ఇవ్వాలి కదా. మరి అటు ఇటు తిప్పి చూసిండు ఆ చక్రాన్ని, కానీ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. అందుచేత అది ఎవరిదైనది ఆయనే తెలుసుకోలేకపోయిండు. అప్పుడు రాజు, ఈ చక్రంలో మహిమ ఏమైనా ఉన్నదా అని వాళ్ళను అడిగాడు. అందుకు ఇద్దరు ఉంది అని జవాబు చెప్పారు. అప్పుడు రాజు ముందుగా ఆ చక్రాన్ని రాక్షసి చేతికి ఇచ్చిండు. రాక్షసి ఆ చక్రాన్ని చేతబట్టి అనేక విధాల అటు ఇటు తిప్పి చూసింది. ఏమి చేసినా, ఎంతసేపు ఆ చక్రంతో ఆడుకున్నా కూడా ఏ మార్పు లేదు, మహిమ కూడా కనబడలేదు. అంటే ఏమైనా పవర్స్ ఉన్నాయని అడిగిండు. రాక్షసి చేతికి ఇచ్చేసరికి రాక్షసికి దాన్ని ఆపరేట్ చేయడం రాలేదు. సో ఏం మహిమ కూడా ఏం కనిపించలేదు. అప్పుడు రాజు చక్రం తీసుకొని ఈసారి దేవతకి ఇచ్చిండు. దేవత దానిని భక్తితో కళ్ళకు అద్దుకొని రాజు అధిష్ఠించిన వెండి సింహాసనానికి తాకించేసరికల్లా అందరూ ఆశ్చర్యం కోల్పోయేటట్టు ఆ సింహాసనం కాస్త బంగారు సింహాసనంగా మారిపోయింది. రాజు బాగా సంతోషించిండు. మాట ప్రకారం ఆ మాయా చక్రాన్ని దేవతకే ఇచ్చేసిండు. ఇందుకు రాక్షసికి కోపం వచ్చేసింది. ఒళ్ళు మండిపోయింది రాక్షసికి. నా మాటకు ఎవరు ఎదురు చెబుతారో వాని తల గాడిద తలగుగాక, వాడు నా తంగేడు వనంలోని ఎర్రకోటలో బానిసగా ఉండిపోవుగాక అని ఘోరంగా శపిస్తూ తన మంత్రదండంతో రాజు నెత్తి మీద ఒక్కటేసింది. వెంటనే రాజు తల గాడిద తలలాగా మారిపోయింది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా గొడవ ఒకటే, అయ్యో రాజు తల గాడిద తలలా మారిపోయిందే, అయ్యో అయ్యో అనుకుంటున్నారు. అప్పుడు ఏం జరిగింది? రాక్షసి శాపం వల్ల రాజు తల గాడిద తలగా మారిపోగానే అక్కడ దర్బారులో పెద్ద గగ్గోలు బయలుదేరింది కదా, అంటే గొడవ జరిగింది కదా. అటువంటి సమయంలో దేవత ముందుకు వచ్చి, రాజా నీవేమీ భయపడకు, అసూయ వల్ల రాక్షసి ఈ పని చేసింది. మీరు నాకు ఇది ఇచ్చిండ్రు కదా చక్రం, ఇవ్వడం వల్ల రాక్షసి కోపం వచ్చేసి ఈ పని చేసింది. అసూయకు విరుగుడు అనురాగమే. తన అసూయకు అంటే అసూయ అంటే ఏంటి? ఎవరిని ఓర్వలేకపోవడం. అసూయ అంటే ఏంటంటే కుళ్ళు. మరి కుళ్ళుకి ఆపోజిట్ ఏంటి? ప్రేమగా ఉండడం. కాబట్టి నీవేమి భయపడకు, అసూయ వల్ల రాక్షసి పని చేసింది కాబట్టి అసూయకు విరుగుడు ఎవరు ఏంటి అంటే ప్రేమ, అనురాగంగా ఉండాలి. కనుక నీ పైన ఎవరైతే ప్రేమ చూపిస్తారో వాళ్ళను పెళ్లి చేసుకో, అప్పుడు
ఈ శాపం నుంచి నీకు విముక్తి అవుతుంది అని చెప్పి ఆమె మాయమైపోతుంది. అంటే గాడిద తల కాస్త మళ్ళీ రాజు తల లాగానే వచ్చేస్తుంది అని చెప్పేసి మాయమైపోతుంది. వెంటనే రాజాజ్ఞ ప్రకారం చాటింపు జరిగింది. ఆ గాడిద తల ఉన్న రాజును ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఆ చాటింపు విని దేశాల నుండి అందగత్తలైనటువంటి కన్యలు చాలామంది వచ్చిండ్రు రాజును పెళ్లి చేసుకోవడానికి. వారందరికీ కూడా రాజును పెళ్లి చేసుకోవాలని ఉంది, ఎందుకంటే రాజుకి శాపం వచ్చిందని తెలుసు వాళ్ళకు. కానీ రాజుకు రాక్షసి వల్ల జరిగిన అపకారం వారికి తెలియదు. అంటే రాజును పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ ఆ తల గాడిద తల ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చిండ్రు, జస్ట్ రాజుని పెళ్లి చేసుకుందామని వచ్చిండ్రు. రాజు ఆ వచ్చిన అందగత్తలందరినీ చూసిండు, వారి అందచందాలను మెచ్చుకున్నాడు కూడా. అయితే ఏం లాభం, ఎంతో ఆప్యాయంగా రాజును చూడవచ్చిన కన్యలందరికీ ఒక్కసారి రాజు మాస్క్ వేసుకొని వచ్చిండు. మాస్క్ వేసుకొని రాగానే రాజు ఎంతో అందంగా ఉంటాడు ఏందో అనుకున్నారు. వెంటనే చూసేసరికి అందరికీ ఏం కనిపించింది, గాడిద తల ఉన్న రాజు కనిపించిండు. ఇక అందరూ చీచి చీచి అని అసహించుకొని వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోయారు. ఇక జన్మకింతే కాబోలనుకొని రాజు నిస్పృహతోటి కోటలోకి పోతుండగా ఒక చెట్టు కింద ఒక చాలా అందమైనటువంటి ఒక అమ్మాయి కనిపించింది. అయితే ఆమె చాలా పేద అమ్మాయి కావడంతో అందరిలో వచ్చి రాజును చూడడానికి భయపడిపోయింది. ఆ చెట్టు కిందనే నిల్చొని ఆసక్తితో రాజును చూస్తున్నది. ఈ సందర్భం అంతా గ్రహించిన రాజు మారు యోచన లేకుండా, నీవే నా రాణివి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆమెతో. ఆ చిన్నది చిరునవ్వుతో నవ్వి సిగ్గుతో తల వంచుకున్నది. అప్పటికప్పుడే ఆమె దగ్గరికి రాజు దగ్గర పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయి ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చిండ్రు, అంటే ఆ కోటలోకి తీసుకొచ్చిండ్రు. నువ్వే నా రాణివి అన్నాడు కదా అనేసరికి రాజుకి ఈ అమ్మాయి నచ్చేసిందని చెప్పి ఆమెను తీసుకొని లోపలికి వచ్చేసిండ్రు. అప్పటికప్పుడు ఆమెను అమూల్యమైనటువంటి దుస్తులతోనూ ఆభరణాలతోనూ అలంకరించిండ్రు. నగరం మధ్యన ఉన్న ఆలయంలో అతి వైభవంగా పెళ్లి కూడా జరిగింది. పెళ్లి కాగానే తనను ఏదో అడగడానికి రాణి ఎదురు చూస్తున్నట్లుంది అని అనుకున్నాడు రాజు. నువ్వేదో అడగాలనుకుంటున్నావు నన్ను, రేపు ఉదయం వరకు నన్ను ఏ విషయంలోనూ ప్రశ్నించవద్దు, అటుపైన సంగతి సందర్భాలన్నీ నీకే తెలుస్తాయి అన్నాడే. కానీ ఏం జరిగింది, అయితే ఆ రోజు రాత్రి పడుకునేటువంటి టైం కదా, రాణి చెయ్యి నిద్రిస్తున్న రాజు తలకు తగిలింది. ఆమె లేచి చూడగానే అది తనకింతకుముందు చూసిన గాడిద తలలాగా కనిపించలేదు. ఈ చిత్రం ఏమిటా అని దీపం వెలుతురుకి చూసేసరికి గాడిద తల లేదు, ఏమీ లేదు. తన భక్తి వల్ల, అంటే భక్తి కాదు ఏంటిది, తన ప్రేమ వల్ల, అంటే తన మీద ఉన్నటువంటి, తనకు ప్రేమ ఉంది కదా రాజును పెళ్లి చేసుకోవాలని, ఆ ప్రేమ వల్ల తన భర్త అతి రూప సుందరుడైన రాజకుమారుడు. ఇది చూసి రాణి సంతోషానికి అంతు లేకుండా పోయింది. రాణి ఈ సంగతి కనిపెట్టిందో లేదో కానీ తన తల ఈ విధంగా మారిపోయినట్టు రాజుకు మాత్రం తెలియదు. రాణి దీపం పట్టుకొని చూడటంతో రాజుకు మెలకువ వచ్చింది. ఆమె ఆశ్చర్యంతో ప్రశ్నించింది. అప్పుడు తీరని విచారంతో రాజు ఇలా అన్నాడు, అయ్యో నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. రేపు ఉదయం వరకు ఉండమంటే ఉండలేకపోయావు. అప్పటికి కానీ నాకు పూర్తిగా శాప విముక్తి కాదు. నీవు ఇలా ప్రశ్నించడం వల్ల శాపం ఇచ్చినటువంటి ఆ రాక్షసికి మళ్ళీ ఎప్పటికి శక్తి వచ్చేసింది. నేను ఆమెకు బానిసనై ఆమె నివసించేటువంటి తంగేడు వనంలో ఎర్రకోటకు పోవలసిందే అని అంటూనే రాజు మాయమైపోయిండు. ప్రశ్నించద్దన్నారు కదా, ప్రశ్నించేసరికి మాయమైపోయిండు. రాణి తన తప్పిదనానికి చాలా దుఃఖించిపోయింది. భర్త ఎడబాటును భరించలేకపోయింది. రాజును వెతుక్కు రావటానికి అని బయలుదేరింది. ఆమె బయలుదేరి వెళ్ళగా దారిలో మునుపటి దేవత, ఫస్ట్ వచ్చిన దేవత కనిపించింది. అమ్మా, తంగేడు వనంలో ఎర్రకోట ఉందట కదా, అక్కడికి ఎలా వెళ్ళాలి, దారి చెప్పవా అని ఆమెను అడుగుతుంది. అడిగేసరికి అందుకు దేవత, తల్లి, నేను ఎర్రకోట గురించి విన్నానే కానీ అక్కడికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆ కోటలో ఒక రాక్షసి ఉంటుంది, అది మహా క్రూరమైంది, అయినా భయం లేదు. ఇదిగో నేను నీకు ఒక ఉంగరం ఇస్తా, ఇది చాలా పవర్ఫుల్ ఉంగరం, ఇది ధరించి నువ్వు వెళ్తే నీవు తలిచిన పని ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి తన వేలి ఉంగరం రాణికిచ్చి అది ఎలా ఉపయోగించాలి అనేటువంటి పద్ధతి కూడా చెప్పింది. మరి దేవత తన వేలి ఉంగరం రాణికి రక్షణగా ఇచ్చి దాన్ని ఉపయోగించే విధం చెప్పింది కదా.
అవసరమైనప్పుడల్లా రాణి ఆ ఉంగరం కళ్ళకు అద్దుకొని మంత్రం పట్టించి ఏ చిన్న రాయికి తాకించినా అది బంగారం లాగా తయారైంది. దానితో రాణి బస భోజనం ఆ బంగారం తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఆమె ఏం చేస్తున్నది, ఎక్కడ పోయినా బంగారం ఏదైనా ఇస్తేనే కదా వాళ్ళకి ఇస్తారు, డబ్బులు ఇస్తేనే ఫుడ్ పెడతారు. ఆ డబ్బులు ఇచ్చే దగ్గర ఈమె బంగారం ఇచ్చేసి దేశం తిరుగుతూ ఉంటుందన్నట్టు. ఆమె పోయి ఒక ఊరు చేరుకున్నది. ఆ ఊరిలోని ఒక గుడిసెలో ఒక ముసలామె కూర్చొని ఉంది. రాణి ఆమె వద్దకు వెళ్ళి, అవ్వా తంగేడు వనంలో ఎర్రకోట ఉందట కదా, అక్కడికి దారి చెప్పగలవా అని అడిగింది. అందుకు ఆ ముసల్ది, అమ్మాయి నేను ఎర్రకోట గురించి విన్నానే కానీ అక్కడికి ఎప్పుడూ పోలేదు. అయినా రెక్కల గుర్రం ఒకటి అప్పుడప్పుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఎర్రకోటకు పోతూ ఉంటుంది. పోయి అక్కడి నుంచి రత్నాలు ఇంకా ఏవేవో బంగారు నాణాలు ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ గుర్రం వెళ్ళేటప్పుడు అదిగో ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే ఆగుతుంది. అది వచ్చే వరకు ఉండగలిగావంటే దాని వెంబడే నీవు ఎర్రకోటకు వెళ్ళవచ్చు అని చెప్పింది. అయ్యో అవ్వా, అదేం మాట, నేను వచ్చిందే ఈ పని మీద నాయే, కనుక తప్పకుండా ఉంటాను అని చెప్పి రాణి ఎంతో ఎదురు చూస్తుందన్నట్టు ఆ రెక్కల గుర్రం గురించి. రాత్రిళ్ళు అట్లా రోజు అంతా కూడా కొన్ని రోజులు గడిచినాయి. ఆ రెక్కల గుర్రం కోసమే కనిపెట్టుకుంటూ ఉంది. మర్రి చెట్టు కిందనే పడుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్టయింది. ఆ వెంటనే ఒక అందాల రెక్కల గుర్రం ఆకాశం నుండి కిందికి దిగి వచ్చి అక్కడ నిల్చుంది. అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రం సరిగా ముసల్ది చెప్పినట్టుగానే ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందకే వచ్చి ఆగింది. రాణి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి తన గురించి అంతా చెప్పేసింది. చివరకు, ఓ అశ్వరాజా, నీ మహిమ గురించి, నీ ఉపకార బుద్ధి గురించి నేను చాలా విన్నాను. ఎలా అయినా నన్ను ఆ ఎర్రకోటకు చేర్చి పుణ్యం కట్టుకో ప్లీజ్ అని అడిగింది అన్నట్టు. ప్లీజ్ నన్ను ఆ ఎర్రకోటకు తీసుకుపో అని. ప్లీజ్ అంటే ఏంటి, బ్రతిమిలాడింది, దీనంగా వేడుకున్నది. అప్పుడు ఆ రెక్కల గుర్రం రాణి పైన జాలిపడింది. మానవ భాషలో, రాణి, ఈ పాటిదానికే నువ్వు అంత నన్ను బ్రతిమలాడాలనా? ఎర్రకోటకు వెళ్ళగలిగితే నీకు ఇష్టమేనా అని అడిగింది. నేను దాని గురించి అడుగుతున్నా, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు అనేసరికి దిగులు పడకు అంటూ ధైర్యం చెప్పింది. మరునాటి ఉదయం వరకు అది విశ్రాంతి తీసుకున్న తర్వాత రాణిని తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గాన దౌడు తీయనారంభించింది. అంత ఎత్తున అతివేగంగా పోతూ ఉంటే రాణికి అనేకమైన ప్రపంచ వింతలు కనబడినాయి. అయితే ఆ చిత్రాలను చూసి మనసులో ఆనందించగల స్థితిలో లేదు. ఎందుకంటే ఆమె హస్బెండ్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఎంతసేపు ఆమె దృష్టి ఎలా ఎర్రకోట చేరుకోవాలి, చేరుకున్న వెంటనే తన భర్తను ఎలా దొరకబట్టాలి అనే విషయాలపైన ఉంది. మరే విషయానికి చోటు లేదు. అటువంటి ఆతృతతో పోతున్న రాణి ఒక్కసారిగా కిందికి చూడగానే మాసిన గుడ్డలు కట్టుకొని ఉన్న ఒక పేదరాలు కనిపించింది. వెంటనే రాణికి మెరుపు వంటి ఒక ఆలోచన వచ్చింది. గుర్రంతో ఇలా అన్నది, ఓ అశ్వరాజా, నా భర్త ఇచ్చిన విలువైన దుస్తులతో నేను ఇప్పుడు ముస్తాబై ఉన్నాను. నేను ఫలానా అని ఎవరైనా సులువుగా గుర్తించగలుగుతారు. అయితే ఈ స్థితిలో నన్ను ఎవరూ తెలుసుకోకుండా ఉండడమే అన్ని విధాలా నాకు మేలు. కనుక నా వస్త్రాలు అదుగో ఆ పేదమ్మాయికి ఇచ్చేసి ఆమె గుడ్డలను నేను ధరిస్తాను అని చెప్పింది. రెక్కల గుర్రం రాణి ఉద్దేశాన్ని ఓకే అనుకొని, సరే ఆమె చెప్పిన పాయింట్ ఓకే అనుకొని వెంటనే భూలోకానికి దిగింది. అప్పుడు రాణి తన అమూల్యమైనటువంటి వస్త్రాలన్నింటినీ కూడా పేదరాలికి ఇచ్చేసి ఆమె కట్టిన బట్టలను, నల్లపూసలు మొదలైన పేదవాళ్ళ ఆభరణాలన్నింటినీ కూడా తను తీసుకొని ధరించింది. ఈ మారువేషంతో రాణి మళ్ళీ గుర్రం ఎక్కి రోజు మొత్తం ప్రయాణం చేయగా అల్లంత దూరంలో ఎర్రటి తంగేడు వనం, ఆ వనంలో ఆకర్షణీయమైనటువంటి ఎర్రకోట స్పష్టంగా కనిపించినాయి. అప్పుడు ఆ గుర్రం, మనం రావాల్సిన చోటికి వచ్చేసాం అని రాణికి చెప్పింది. రాణి చాలా సంతోషించింది. తర్వాత ఏం చేసింది, నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని అశ్వాన్ని కోరుకున్నది. ఈ ఉపకారం చెయ్యక తప్పదు అన్నది. అందుకు రెక్కల గుర్రం, రాణి, ఈ ఎర్రకోట దేవలోకానికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే రత్నాలు ఇంకా బంగారు నాణాలు అన్నీ కూడా దేవతలకు ఎంతో ఇష్టం. అందుచేత వారి ప్రభావం వల్ల నేను ఈ లోకానికి వచ్చి రాక్షసికి తెలియకుండా కానుకలు పట్టుకొని పోతూ ఉంటాను అని చెప్పింది. ఈ మాటకు రాణి, నా కోసమని నీవు రేపటి వరకు ఉండు,
ఆ విధంగా ఇద్దరము వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోవచ్చు అన్నది. రాణి ఇలా అంటూ ఉండగానే కోట లోపల నుంచి రాక్షసికి వచ్చి వింత గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మాయి, ఎవరు నీవు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఈ గుర్రం ఎవరిది? అంటూ ఆత్రంతో ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పుడు రాణి ధైర్యం చేసి, నేను మంత్రమహిమలు తెలిసిన ఒక స్త్రీని. ఇది దేవతా అశ్వం. నేను ఈ గుర్రం మీద ఎక్కి లోకాలు చూసుకుంటూ వస్తున్నా. దారిలో ఈ ఎర్రకోట ముచ్చటగా అనిపిస్తే ఏమిటో చూద్దామని ఇక్కడ దిగాను అని బదులు చెప్పింది. రాక్షసి ఆమెను చూసి ఆమె చెప్పిన మాటలు నిజంగా నమ్మేసి లోపల తీసుకొని పోయింది. ఆమెకు అన్ని మర్యాదలు చేసింది రాక్షసి. చివరకు తన అంతఃపురంలోకి తీసుకెళ్ళి కురిపోయిన తన కూతురుని చూపించింది. అంటే రాక్షసి బిడ్డను చూపించింది. అమ్మా, ఇది నా బిడ్డ. దీనికి పెళ్లి చేద్దామనుకొని ఒక చక్కటి రాజకుమార్ని పట్టుకు వచ్చాను. ఇతర స్త్రీలను వరించకుండా అతని తలను గాడిద తలలాగా మార్చివేశాను. అయితే నాకు శత్రువైన ఒక దేవత, అనురాగవతి అయిన భార్య దొరికితే రాజుకు మామూలు స్వరూపం వచ్చేటట్టు విమోచన మార్గం చెప్పింది. నా కూతురుకు అతని పైన ప్రేమ ఉన్నది, కానీ అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నీ మహిమ చేత ఈ పని అనుకూలంగా చేసి పెట్టగలవా అని హెల్ప్ అడిగింది. అంటే రాక్షసి బిడ్డను పెళ్లి చేసుకునేటట్టు ఒప్పించు అని చెప్పింది. ఓ, ఇదెంత పని, ఇదిగో చూడు అన్నది రాణి. అలా అంటూ ఏం చేసింది? ఇగో రాక్షసి బిడ్డ ఆమె ఎవ్వరికి కనబడకుండా తన వేలి ఉంగరాన్ని కళ్ళకు అద్దుకొని, ఆ దేవత ఇచ్చిన ఉంగరం ఉంది కదా, రాక్షసి కూతురుకి తాకించింది. అప్పటి వరకు అందరూ ఆశ్చర్యపోయేటట్టు మరుక్షణంలో నా పిల్ల ఒక చక్కని మానవ కన్యగా మారిపోయింది. రాక్షసి ఆనందానికి అంతులేదు. ఇప్పుడు రాక్షసి రాణిని ఒక మహాత్మురాలిగా చూసి తనకు తానే ఆమెకు లొంగిపోయింది. లొంగిపోగానే వివేకవతి అయిన రాణి తనకు మంత్రదండం కావాలన్నది. మారు మాట్లాడకుండా సంతోషపూర్వకంగా రాక్షసి తన మంత్రదండం ఇచ్చివేసింది. అప్పుడు రాణి ఆమెతో, దీనిని నేను లోకోపకార్థం ఉపయోగిస్తాను అని చెప్పింది. అటు తర్వాత రాణి కోట లోపలికి పోయి బందీ అయి ఉన్నటువంటి తన భర్తను చూసింది. ఎప్పుడైతే అనురాగవతి అయిన భార్య కనిపించిందో ఆ క్షణములోనే రాజుకు శాపం తొలగిపోయింది. గాడిద తల మాయమైపోయి మామూలు రూపం వచ్చేసింది. రాజు ఆశ్చర్యపోయిండు. నా తొందరపాటును దిద్దుకోవడానికి ఇంత పని చేయవలసి వచ్చింది అంటూ రాణి తన కథ అంతటినీ చెప్పసాగింది. అంతలోనే ఆనాటి దేవత ప్రత్యక్షమై, రాణి, నా ఉంగరం నాకివ్వు అని అడిగింది. రాణి ఇచ్చింది. ఉంగరం దేవతకి చేతికి తాకగానే అది మళ్ళీ మాయా చక్రంగా మారిపోయింది. అప్పుడు దేవత, రాణి, ఈ చక్రం కోసమే నాకు రాక్షసునికి మధ్య వైరం. దీని గురించే నీ భర్త తీర్పు చెప్పి నాకు ఇప్పించాడు. అయితే ఈ చక్రం వల్లనే నీ భర్తకు శాపం తగిలింది. దాని ఫలితంగా నీవు కూడా కష్టాల పాలైనవు. ఏమైతేనేం చివరకు ఉంగరం రూపంలో నీకు అంగరక్షగాచి నేనిచ్చిన ఈ చక్రమే మీ కష్టాలు గట్టెక్కించింది. అంటే ఆ చక్రాన్ని ఒక ఉంగరంలాగా ఇచ్చేసింది అన్నట్టు. వృద్ధురాలు, మామిడి చెట్టు, రెక్కల గుర్రం అన్నీ నేనే తయారు చేసిన. అటుపైన రాక్షసి వల్ల లోకానికి బాధ లేదు. ఆమె ఇష్టం వచ్చిన చోట ఉండని. సుందరవతిగా మార్చబడిన ఆమె కూతురు మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉంటుంది. అంటే ఆమె మారిపోయింది కదా, ఇక రాక్షసి మారిపోయింది. ఆమె బిడ్డను అందంగా తయారు చేసేసరికి ఆమెకు కూడా హ్యాపీ అయిపోయింది. ఇక మీరు ఆ రాక్షసి బిడ్డను కూడా మీరే మంచిగా చూసుకోండి అని చెప్తుంది. రెక్కల గుర్రం ఎక్కి మీ ముగ్గురు మీ రాజ్యం చేరుకొని సుఖంగా ఉండండి. ఇదిగో నా మాయ చక్రం తీసుకొని నేను పోతున్నాను అంటూ దేవత అదృశ్యమైపోయింది అన్నట్టు. స్టోరీ బాగుందా? బాగుంది. ఇదొక కల్పిత స్టోరీ.